నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడుతుందా లేదా? ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఇదే బిగ్గెస్ట్ సస్పెన్స్. బంగ్లాదేశ్ కు మద్దతుగా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఐసీసీ మాత్రం ఆ దేశ క్రికెట్ ను నామరూపాలు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. పాక్ గనుక వరల్డ్ కప్ బహిష్కరిస్తే ఆ దేశం ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాలో ఇప్పుడు చూద్దాం. T20 ప్రపంచ కప్ లో పాల్గొనడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆడుతున్న మైండ్ గేమ్ ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారబోతోంది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకోవడంతో వారికి మద్దతుగా తాము కూడా ఆడబోమంటూ పాక్ కొత్త పల్లవి అందుకుంది. బీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఇప్పటికే ప్రధాని షేబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. వరల్డ్ కప్ ఆడాలా లేక భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరించాలా అన్న దానిపై వచ్చే సోమవారంలోపు తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే పాకిస్తాన్ వేస్తున్న ఈ బెదిరింపులపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అగ్ని పర్వతంలా విరుచుకుపడింది. ఒకవేళ పాక్ గనుక టోర్నీ నుంచి తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ను కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించింది. ఐసీసీ హెచ్చరికల ప్రకారం పాకిస్తాన్ సూపర్ లీగ్కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపును తక్షణమే రద్దు చేస్తారు. అంతేకాదు, విదేశీ ఆటగాళ్లు ఎవరూ పాక్ లీగ్లో ఆడకుండా ఎన్ఓసీలను నిలిపివేస్తారు. దీనివల్ల పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే పిఎస్ఎల్ పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయం. ఐసీసీ ఆగ్రహం అంతటితో ఆగదు. పాకిస్తాన్ను ఆసియా కప్ నుంచి కూడా బహిష్కరించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏ దేశం కూడా పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడకుండా ఆంక్షలు విధించవచ్చు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు క్రికెట్ ద్వారా వచ్చే 100 కోట్ల ఆదాయం ఆగిపోతే ఆ దేశం ఊహించని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఐసీసీ నుంచి వచ్చే వార్షిక నిధులు నిలిచిపోతే పీసీబీకి తాళం వేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగ్లాదేశ్ లేవనెత్తిన భద్రతా ఆందోళనలను ఐసీసీ ఇప్పటికే కొట్టిపారేసింది. ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేసినా పాకిస్తాన్ కేవలం రాజకీయ కారణాలతో టోర్నీని అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడుతోందని క్రికెట్ వర్గాలు మండిపడుతున్నాయి. ఐసీసీ చర్యలకు భయపడి పాక్ చివరకు వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నా ఒకవేళ బొండిగా ముందుకెళితే మాత్రం పాక్ క్రికెట్ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.